స్పైడర్ మ్యాన్ 4కి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. అందులో ఈ మూవీ చాలా డార్క్గా ఉండబోతుందంట. అరే అలా కాదు, ఈ మూవీ సివిల్ వార్ టైప్లో సీరియస్ అండ్ డార్క్ టోన్గా ఉండబోతుంది. ఇంకా ఇందులో వేరే సూపర్ హీరో క్యారెక్టర్స్ కూడా ఉండబోతున్నాయి. వాళ్ళు ఎవరో కూడా చూద్దాం. అలానే నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్ షో అయితే మన మెయిన్ ఎంసీయూలోనే పార్ట్ అని ఇప్పుడైతే కన్ఫర్మ్ చేశారు. కాకపోతే ఆ స్టోరీ ఇందులో సెట్ అవ్వడానికి పాసిబిలిటీ లేదు. అంటే మన ఎంసీయూలో చాలా చేంజెస్ అనేవి జరిగాయి దాని గురించి. ఇంకా ఈ మూవీ సీక్రెట్ వార్స్కి అయితే ప్రీక్వెల్గా ఉండబోతుందని చెప్తున్నారు. అది ఎలా అని కూడా మనమైతే ఇక్కడ డిస్కస్ చేద్దాం. దానికి ముందుగా పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. ఇంక వీడియోలోకి దూకిస్తే స్పైడర్ మ్యాన్ 4 కొద్దిగా డార్క్గా నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్ అండ్ ఎంసీయూలోని సివిల్ వార్ మూవీ లాగా ఉండబోతుందని చెప్పేసి ఇప్పుడైతే చెప్తున్నారు. అదేంటండి, మొన్న సోనీవర్స్ మెర్జింగ్ అని ఇంకా క్రాస్ ఓవర్ అని చెప్పారు కదా, అది నిన్నరా. వీళ్ళు రోజుకు ఒక పుకారుతో షికారైతే చేస్తున్నారు. అయితే లేటెస్ట్గా ఈ స్టోరీ బయటకు వచ్చింది కాబట్టి దీన్ని మీకు చెప్పడం నా నైతిక బాధ్యత. సో విషయంలోకి వచ్చేస్తే ఈ మూవీకి డైరెక్టర్ అనే వాళ్ళు చేంజ్ కాబోతున్నారు. ముందు మూవీస్కి వచ్చేసరికి జాన్ వాట్స్ ఉన్నారు. ఆయన ఈ మూవీస్ని చాలా లైట్గా డిఫరెంట్ టేక్తో ఎంసీయూకి తగ్గట్లయితే మనకు చూపించారు. కాకపోతే ఇప్పుడు పీటర్ అయితే కాలేజ్ ఏజ్కి వచ్చాడు అండ్ అలానే తను లోన్లీగా ఉన్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా కొద్దిగా మెచ్యూరిటీతో ఉండాలి కాబట్టి కొద్దిగా ఈ డార్క్ టోన్ అయితే వీళ్ళు ప్రిఫర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకోసం ఇంకా జాన్ వాట్స్ అయితే మనకు డైరెక్టర్ గా ఈ మూవీస్ కి పనిచేయడు. ప్రెసెంట్ అయితే నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్ షో యొక్క క్రియేటర్ అయిన డ్రూ గార్డెన్ ని తీసుకునే ఛాన్స్ ఉందని చెప్పేసి అంటున్నారు డైరెక్టర్ గా. సో చూడాలి. మనం ఈ లైట్ టోన్ చూసాము, ఇప్పుడైతే డార్క్ టోన్ చూస్తాము. అండ్ అలానే సామ్ రైమీ మూవీస్ యొక్క వైబ్స్ ని కూడా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కొద్దిగా ప్రయత్నిస్తున్నారని చెప్పేసి అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం స్పైడర్ మ్యాన్ యొక్క హ్యూమర్ ని కూడా అలానే ఉంచుతారు ఇలా అని చెప్పి ఇప్పుడు తెలుస్తుంది. డేర్ డెవిల్ అయితే ఇప్పుడు ఎంసీయూకి క్యానన్ కాబోతుందంట. డేర్ డెవిల్ సిరీస్ అయితే ఈ ఎంసీయూలో పార్టే అని చెప్పేసి ఇప్పుడు కన్ఫర్మ్ చేశారు. అంటే మనం ఇప్పుడు వరకు 3 సీజన్స్ చూసాం కదా, ఆ ఈవెంట్స్ అన్నీ ఎంసీయూలోనే జరిగాయంట. అయితే ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. అదేంటంటే నెట్ఫ్లిక్స్ యూనివర్స్లో డేర్ డెవిల్తో పాటు పనిషర్, డిఫెండర్స్ అయిన లూక్ కేజ్, ఐరన్ ఫిష్, జెసికా జోన్స్ ఇలా ఉన్నారు. వీళ్ళని ఎంసీయూలో ఇంకా చూపించాల్సి ఉంది. ఎంసీయూలో ఈ క్యారెక్టర్స్ని డిఫరెంట్గా ఫ్రెష్గా చూపించాలి. కానీ ఈ నెట్ఫ్లిక్స్ యూనివర్స్ని ఇందులో కలపడం వల్ల పాత యాక్టర్స్ అండ్ ఆ క్యారెక్టరేషన్ అయితే ఖచ్చితంగా దీనికి అడ్డొస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు ఎస్టాబ్లిష్డ్ క్యారెక్టర్స్ కాబట్టి సగం మందికి వీళ్ళు ఎలా ఉంటారో ఆల్రెడీ తెలుసు. అదే ప్రాబ్లం మనకు డేర్ డెవిల్ విషయంలో కూడా జరిగింది. నెట్ఫ్లిక్స్కి ఈ ఎంసీయూకి తను చాలా డిఫరెంట్గా కనిపించారు. అలాంటిది ఈ క్యారెక్టర్స్ అన్నిటినీ మన ఎంసీయూలో కలిపేస్తే ముందు వాళ్ళు తీసిన విధానికి ఇప్పుడు తీయబోయే విధానికి చాలా తేడా వస్తుంది. మనకు కింగ్ పిన్ విషయంలో కూడా అలానే జరిగింది. నెట్ఫ్లిక్స్లో తను చాలా సీరియస్గా బ్రూటల్గా ఉంటాడు అండ్ అలానే గ్రౌండెడ్గా. ఇంకా ఎంసీయూలో వచ్చేసరికి చాలా డిఫరెంట్గా ఉంది. లైక్ తను నార్మల్ హ్యూమన్ కన్నా ఈ సూపర్ హీరో వరల్డ్కి తగ్గట్లు కొద్దిగా పవర్ఫుల్గానే కనిపించాడు. క్యారెక్టర్స్ లైక్ లూక్ కేజ్, ఐరన్ ఫిస్ట్ వీళ్ళని యంగ్ క్యారెక్టర్స్ని తీసుకుంటే బాగున్ను. అంటే మనం స్పైడర్ మ్యాన్ టీమ్అప్స్తో అయితే చూసేవాళ్ళం, సిమిలర్ టు అల్టిమేట్ స్పైడర్ మ్యాన్ లాగా. అలా వీళ్ళని యంగ్ యాక్టర్స్తో ఓ ఫ్రెష్ టేక్తో అయితే చూసేవాళ్ళం. అదైతే ఇప్పుడు కుదరదు. దీన్నంతా ఎలా సరి చేస్తారో చూడాలి. ఈ విధంగా ఎలాగోలా డేర్ డెవిల్ని అయితే ఇందులో కలిపేశారు. అలా స్పైడర్ మ్యాన్కి డేర్ డెవిల్కి కనెక్షన్ అయితే చేయబోతున్నారు. ఇంకా స్పైడర్ మ్యాన్ 4కి ఎందుకు సివిల్ వార్ లాగా అది ఉండబోతుందని చెప్పేసి న్యూస్ వచ్చిందో దాని గురించి చూద్దాం. స్టోరీలోకి వస్తే నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్, షీ హల్క్, హాకాయ్ ఈ ఈవెంట్స్ తర్వాత కింగ్ పిన్ కాస్త మేయర్ అవుతాడు. తనకి ఈ విజిలెంటిస్ వల్ల హెడేక్ ఉంది. అంత పెద్ద గుండెకి హెడేక్ అంటే ఖచ్చితంగా గుండెకు మసాజ్ చేయాల్సిందే. ఓ వాచరు, ఈ మాట నా ముందంటే అన్నావు కానీ ఆయన ముందు అనబాక. ఏంద్రా అంత భయపడతావు? ఆఫ్టర్ ఆల్ వాడు మామూలు మనిషే కదా. ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? ఒకసారి చూడు. నేను మళ్ళీ వస్తాను రా. సో అదుపులో పెట్టుకో, మాట్లాడుకో మనోడితో జాగ్రత్త. సరే సరే. ఇలా విజిలాంటీస్తో అయితే హెడేక్ అవుతుందని చెప్పేసి తను మేయర్ అయ్యాక విజిలాంటీస్ ఇల్లీగల్ అని చెప్పేసి లా అనేది పెడతాడు. అయితే ఇది డేర్ డెవిల్ అండ్ స్పైడర్ మ్యాన్ కి నచ్చదు. స్పైడర్ మ్యాన్ అందరికి పరిచయం అయినా సరే తన ఏంటి ఎవరికి తెలియదు కాబట్టి తను ఈ లా కిందకే వస్తాడు. అంటే ఇప్పుడు కాప్స్ అనే వాళ్ళు వీళ్ళ వెనకాల పడతారు. కాపులు చౌదరీలు ఎందుకమ్మా వీడంతా చూడటానికి? ఇలా వీళ్ళు కింగ్ పిన్ వల్ల గవర్నమెంట్కి అగెనిస్ట్ గా ఉండాల్సి వస్తుంది. ఆ దారిలో వీళ్ళకి స్కాట్లాండ్ కూడా ఎదురొస్తాడు. ఇదేంద్రా అంటే ఇది సివిల్ వార్ టైప్ అని చెప్పాను కదా ముందే, అలా అనమాట. యాంట్ మ్యాన్ ఏదో ప్రశాంత కోసం ఊరు తిరుగుదాం అని చెప్పేసి న్యూయార్క్ వస్తే మధ్యలో ఈ సమస్య అయితే వస్తుంది. అక్కడ మనోళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే తనకు నిద్ర పట్టదు.
సో హెల్ప్ చేద్దాం అని చెప్పేసి ఇలా వస్తాడు. సో ఆ విధంగా డెడ్ డెవిల్, స్పైడర్ మ్యాన్ అండ్ యాంట్ మ్యాన్ టీమప్ అయ్యి కింగ్ పిన్కి అగైనెస్ట్గా అయితే గవర్నమెంట్తో ఫైట్ చేయబోతున్నారు. కింగ్ పిన్ మేయర్ ముసుగులో ఇల్లీగల్ పనులు అయితే చేస్తూ ఉంటాడు. దానికి ఈ హీరోస్ అడ్డుపడకూడదు అని చెప్పేసి ఇలాంటి చట్టం అనేది పెట్టేసి తన దారికి ఎవరు అడ్డు రాకుండా చూస్తూ ఉంటాడు. ఈ విషయం అయితే మన హీరోస్కి తెలుసు. అందుకే వాళ్ళైతే దీన్ని ఎదుర్కోవాలని అనుకుంటారు. ఈ విజిలాంటీస్కి ఆపోజిట్గా గవర్నమెంట్ ద్వారా పనిచేసే సూపర్ హీరోస్ కొందరైతే వీళ్ళకి ఎదురుపడతారు. లైక్ శామ్ విల్సన్ కెప్టెన్ అమెరికా అండ్ వార్ మిషన్ ఇలాంటి వాళ్ళైతే ఇది తప్పని తెలిసిన గవర్నమెంట్ కోసం ఖచ్చితంగా దీనైతే చేయాల్సిందే. సో ఇలా సివిల్ వార్ టైప్లో మన విజిలాంటీస్కి ఇంకా ఈ హీరోస్కి ఫైట్ అనేది జరగచ్చు. లాస్ట్కి కింగ్ పిన్ ఎలాంటోడో అని చెప్పేసి మన విజిలాంటీస్ ప్రూవ్ చేయడంతో అండ్ ఇంకొద్దిగా డిఫరెంట్ స్టోరీతో మనకైతే చూపించబోతున్నారు. కొద్దిగా సివిల్ వార్ టైప్లో అండ్ డార్క్ అండ్ సీరియస్ టేక్తో స్టోరీ అయితే ఇలా ఉండొచ్చు అని చెప్పేసి వినపడుతుంది. కానీ ఇది ఎంత మాత్రం నిజం మూవీ దగ్గరికి వచ్చే వరకు రివీల్ కాదు. ఇంకా ఈ మూవీలో పీటర్కి ఎవరు లేరు కాబట్టి ఖచ్చితంగా కొత్త ఫ్రెండ్స్ అయితే వస్తారు. లైక్ హ్యారీ ఆస్బార్న్ అండ్ హీరోయిన్గా గ్వెన్ స్టేసీ కానీ లేదా బ్లాక్ క్యాట్ అయిన ఫెలిషియా హార్డీ కానీ వచ్చే అవకాశం ఉంది. ఇంకో పక్క నెడ్ అండ్ ఎంజే అయితే ఎంఐటీలో ఉంటారు కాబట్టి మనం వీళ్ళని చూడకపోవచ్చు. ఒకవేళ చూపించినా వీళ్ళకి అంత రోల్స్ అయితే ఉండవు. ఇంకోవైపు సింబియోట్ ఉంది. పీటర్కి ఇప్పుడు ఇది కష్టకాలం, అందులోనూ తన ఒంటరిగా ఉంటాడు. మేబీ తనకి ఆ ట్రామా వల్ల సింబియోట్ కూడా తనను టార్గెట్ చేయొచ్చు. సో ఇలా కూడా మళ్ళీ బ్లాక్ స్పైడర్ మ్యాన్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా ముందు వచ్చిన న్యూస్ ప్రకారం సోనీవర్స్ అయితే మన ఎంసీలో మెర్జ్ అవుతుందని చెప్పారు కదా, అది ఎలా చూపిస్తారో అర్థం కావట్లేదు. కానీ ఒకే మూవీలో ఇంత స్టఫ్ని పెట్టడం మంచిది కాదు. మేబీ నాకు తెలిసి పోస్ట్ క్రెడిట్స్లో కానీ ఎండింగ్లో కానీ మల్టీవర్స్ కొలాప్స్ వల్ల సోనీవర్స్ క్యారెక్టర్స్ అయితే ఎంసీలోకి రావడం మనకు చూపిస్తారు. ఇలా సోనీవర్స్ని ఎంసీలో అయితే మెర్జ్ చేయబోతున్నారు. మీరేమన్నా చేసుకోండి, మాకైతే అమేజింగ్ స్పైడర్ మ్యాన్ ఇచ్చేయండి రా స్వామి. ఇంకా ఈ మూవీ సీక్రెట్ వార్స్కి ప్రీక్వెల్గా ఉండబోతుందని చెప్పేసి అంటున్నారు. అది ఎలా అని చెప్పి సరైన కన్ఫర్మేషన్ లేదు, కానీ దీనికి సంబంధించి నాకైతే ఓ థియరీ ఉంది, దాన్ని అయితే ఇక్కడ చెప్తా. ఈ మూవీలో సోనీవర్స్ క్యారెక్టర్స్ని మల్టీవర్స్ సమస్య అని చెప్పేసి మెర్జ్ చేస్తారు కదా, అలా ఈ ఎంసీయూలోకి మల్టీవర్స్ క్యారెక్టర్స్ అయితే ఎంటర్ అవుతాయి. సో ఆ విధంగా చూసుకుంటే మిగిలిన మూవీస్ కన్నా ముందే మనకు సీక్రెట్ వార్స్కి ఒక స్టార్టింగ్ లాగా ఈ మూవీలో క్యారెక్టర్స్ అనేవి ఎంసీలోకి ఎంటర్ అవుతాయి. అలానే టోబీ అండ్ ఆండ్రూ కూడా కనిపించే ఛాన్స్ ఉంది. ఇంకా మెయిన్గా ఆ క్యారెక్టర్స్ యొక్క ఫస్ట్ అపీరియన్స్ని అండ్ రాబోయే పెద్ద ప్రమాదాన్ని కూడా మనకు చెప్పబోతారు. సో అట్లా చూసుకుంటే ఇది సీక్రెట్ వార్స్కి ప్రీక్వెల్గా పనిచేసే అవకాశం కూడా ఉంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. మీకు మెర్జర్ వరకు కష్టాలు తప్పవయ్యా, మరి ఆ తర్వాత అలవాటైపోతుంది, ఇక నువ్వు వెళ్ళొచ్చు. సో ఇదండి, దీనిపైన మీరే అనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి. ఇంక ఈ వీడియో ఇస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా డిస్క్రిప్షన్లో ఇన్స్టా యొక్క లింక్ అనేది ఇచ్చిన, అక్కడ చాలా రీల్స్, మీమ్స్, పోస్టులు వేస్తూ ఉంటా. వచ్చేయండి, అక్కడ మాట్లాడుకుందాం. ఇంకా థ్యాంక్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్. ఏ పుట్టినరోజునైతే మిమ్మల్ని విడదీశాను, అదే పుట్టినరోజున ఆ కాళీమాత మీ ఇద్దరిని కలిపిందిరా. అంటే వీడు నా కొడుకు కాదా? అబ్బా నాన్న, నేను నీ కొడుకునే, నువ్వు ఆగు. అవునరా, నువ్వు వాళ్ళ దగ్గర ఎందుకు ఇరుకున్నట్టు? ఓహో, అయితే అప్పుడు నేను ఫోన్లో మాట్లాడింది మీ నాన్నతో అన్నమాట. మీ కాదు, మన నాన్న. మరి నేను? అబ్బా నాన్న, నువ్వు నాన్నవే నాన్న, నువ్వు ఆగు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావురా? చేద్దాం కాదు, చేస్తాను.